బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటంటారు? అంటే ఇప్పుడు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కదా, మీరు వినే ఉంటారు, బీజేపీ బీఆర్ఎస్ కలయిక అని. దాని గురించి ఏమంటుంటారు? ఝాన్సీ గారు, ఒకటైతే స్పష్టంగా చెప్తాను, భారత రాష్ట్ర సమితి బీజేపీ లాంటి పార్టీతోని పొత్తులకి ఏ రోజు పోదు. ఎందుకంటే మా ముఖ్య లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సుఖంగా ఉండాలి, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. కానీ కేవలం మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేసి ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ నుండి ఓట్లు సీట్లు తీసుకున్నప్పటికీ తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా ప్రయోజనం చేకూర్చని పార్టీ బీజేపీ పార్టీ. విభజన చట్టంలో తెలంగాణకి హక్కుగా రావాల్సిన హామీలను కూడా అమలు చేయకుండా మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి అటువంటి పార్టీతోని పొత్తు పెట్టుకుని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము వమ్ము చెయ్యం. ఇప్పుడు విభజన చట్టంలో పార్లమెంట్లో చేసిన చట్టం అండి, దానిలో తెలంగాణకి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఈరోజు వరకు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఇవ్వలేదే. ప్రతి వెనుకబడిన జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు ఇవ్వాలి, ఆ బకాయిలే పేరుకపోయి 4500 కోట్ల దాకా అయినాయి, అవి ఇవ్వలేదు. అదేవిధంగా తెలంగాణ నీటి వాటాని కూడా ఈరోజు వరకు గోదావరి కృష్ణా జలాలపైన తేల్చకుండా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ నుండినేమో ట్యాక్సులు అధికంగా పోతున్నాయి, కానీ తెలంగాణకు తిరిగి వచ్చేది మాత్రం అతి తక్కువ. ఇప్పుడు చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి, తెలంగాణ నుండి పోయిన ట్యాక్సుల రూపంలో ప్రతి రూపాయికి తెలంగాణకు తిరిగి వచ్చేది 40 పైసలు మాత్రమే. కానీ అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ₹1 ట్యాక్స్ పోతే కేంద్రానికి, వాళ్ళకి తిరిగి వచ్చేది ₹3.70. అదే బీహార్ రాష్ట్రం తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ట్యాక్స్ వస్తే తిరిగి ₹7 వెళ్తుంది. కానీ అక్కడి నుంచి ట్యాక్సులు తక్కువ వెళ్తున్నాయి, కానీ వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. అదే తెలంగాణ నుండి ఎక్కువ వస్తుంటే తక్కువ ఇస్తున్నారు. సరే, అది ఓకే. అనేక సార్లు అడిగినాం, తెలంగాణ కొత్త రాష్ట్రం, భారతదేశంలోనే అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రం తెలంగాణ అభివృద్ధికి తోడ్పడండి, కొంచెం మాకు సాయం చేయండి అనేసి మొట్టమొదటిగా మేము అడిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వలేదు. పోనీ అది కాకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వండి అన్నాం, పోనీ అది కూడా ఇవ్వలేదు. తెలంగాణకి పోనీ ఏదో ఒకటి కొత్తగా ఏదన్నా సంస్థలు ఇవ్వండి అన్నాం, ఒక్కటి కూడా ఇచ్చింది. కనీసము మీకు చూస్తే నవోదయ స్కూల్స్ ఉంటాయండి, నవోదయ స్కూల్స్ రూల్ ప్రకారం ఏంటంటే జిల్లాకు ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి కేంద్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలైంది. మాకు నవోదయ స్కూల్ సంఖ్య పెంచండి అన్నాం, ఎక్కడ ఇచ్చింది లేదే. భారతదేశం మొత్తం కొత్తగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, తెలంగాణకు ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వలేదు. కనీసం సరే, తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో ఉంది, దానికి తోడ్పాటు అందించే విధంగా చర్యలు తీసుకోండి అంటే ఇది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అని ఉంటాయి, దేశం మొత్తం కేటాయించారు, తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. కొన్ని ఫార్మా రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నది, కొన్ని దానికి తోడ్పాటు అందించండి, మేము అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఫార్మాసిటీ కడుతున్నాం, దానికి ఏమైనా తోడ్పాటు అందించండి అన్నాం, ₹1 ఇవ్వలే. కనీసం బల్క్ డ్రగ్స్ పార్క్స్ అని ఉంటాయి, అది దేశంలో అన్ని చోట్ల కేటాయించారు, ఆఖరికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు. కానీ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా బీజేపీ కేటాయించలేదు. దాన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ పట్ల వివక్షనే కదా. అదేవిధంగా నిధులు కూడా మనము ఇప్పుడు ఎయిమ్స్ అనేది విభజన చట్టంలోనే మనకి రావాలని ఉంది. 2022 నాటికి కూడా దానికి ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు 1025 కోట్లు అయితే వీళ్ళు దానికి ఇచ్చింది 125 కోట్లు. అంత వివక్ష, అంత నిర్లక్ష్యం. ఏమనంటే ఏమంటారంటే మేము హైవేలు ఇచ్చాము, ఒక్కట్లో ఇచ్చిరా అండి? హైవేలు అనేవి ఒక దేశం మొత్తం కనెక్ట్ చేసేందుకు తప్పనిసరిగా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. పోనీ అందులో కూడా పోనీ వీళ్ళు ఏమన్నా గొప్పదనం వీళ్ళది ఉన్నదా అంటే హైవేలు కొత్తగా క్రియేట్ చేయడమే కాదు,
దాని మీద టోల్ గేట్స్ కూడా పెట్టారు కదా, ప్రజల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తున్నది. మరి నీ గొప్పదనం ఏముంది దానిలో? కాబట్టి బీజేపీ పార్టీ ఇంత అన్యాయం చేసింది తెలంగాణకి. అటువంటి పార్టీ మేము ఎందుకు దాన్ని ఆదరిస్తాము? ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే పార్టీని మేము పొత్తు కోసం ప్రయత్నిస్తామండి. అది కేవలం మా నుండి కొన్ని సెక్షన్ల ప్రజలను దూరం చేయడానికి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడిన ఒక నాటకంలో భాగంగానే ఆ ప్రచారం వచ్చింది. నిజంగానే ఆ పరిస్థితే ఉండుంటే ఈరోజు మా నాయకురాలు కవిత గారు జైల్లో ఉండేవల్ల. బీజేపీ పార్టీతో పొత్తు కానీ బీజేపీ పార్టీతో అవగాహన ఉన్న ఏ ఒక్క పార్టీకి చెందిన నాయకుడైనా జైల్లో ఉన్నాడండి? ఇంకొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళ దానిలో. వారిపైన ఉన్న ఈడీ సిబిఐ కేసులు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి కదా. మరి అటువంటి అగత్యమే మాకుంటే ఈరోజు మా నాయకులు జైల్లో ఉంటారా? మేము వాళ్ళకి లొంగలేదు, మేము వారి భావజాలాన్ని ఇక్కడ వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నాం, తెలంగాణలో మత ఘర్షణలు కాకుండా మేము అడ్డుకుంటున్నాం, తెలంగాణని ప్రశాంతంగా ఉంచుతున్నాం అనే ఒక్క కక్ష దుగ్ధతోనే మా పైన అనేక దొంగ కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం. కానీ ఎక్కడ కూడా మేము మళ్ళీ చెప్తున్నాం, మేము వాటిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం తప్పితే భారతీయ జనతా పార్టీ బెదిరింపులో లొంగేది లేదు, వాళ్ళ ఒత్తిడిలకు తలొగ్గేది లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా చూడాలనేది కేసీఆర్ గారి కళ. దానికోసం మేము ప్రజల వద్దకు పోయి జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా మరింతగా వారికి వివరించి తప్పకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే లక్ష్యంతో ఏర్పాటైందో భారత రాష్ట్ర సమితి ద్వారా దాన్ని పూర్తి విధంగా నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలనే కేసీఆర్ లక్ష్యాన్ని మేము అందరం కలిసి నెరవేరుస్తామండి. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న మేము భారత రాష్ట్ర సమితిగా మారినంత మాత్రాన పోరాట పటిమ కోల్పోలేదు. మా యొక్క నిబద్ధతలో ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు లేవు. తప్పకుండా భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్తుంది. అందులో భాగంగా తిరిగి మళ్ళీ ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారు.